జర్నలిజం విద్యారంగంలో అక్షరాల గణితం చాటుతూ సమాజాన్ని మేలుకొలుపుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఏజాజ్ అహ్మదీకి అత్యున్నత గౌరవ ఉగాది పురస్కారం వరించింది. అక్షర యోధులుగా వెలుగొందుతున్న 100 మంది తెలుగు జర్నలిస్టులకు పురస్కారాలు ఇవ్వబోతుండగా విద్యారంగంలో అపూర్వ సేవలు అందించిన సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రముఖ చేతివ్రాత నిపుణులు, వ్యాఖ్యాత, న్యూస్ రీడర్ ఏజాజ్ అహ్మదీకి ఉగాది పురస్కారం వరించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 12న జరగబోయే కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్న ఏజాజ్ అహ్మద్ తో మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. అక్షరాలకు లక్షల రూపాయలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. చక్కని చేతిరాత ద్వారా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వచ్చు. చక్కని చేతిరాత ద్వారా మనము ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చేతిరాత నిపుణులు ఏజాజ్ అహ్మద్ సార్ మనతో ఉన్నారు. వారిని ఒకసారి వాళ్ళు చేతిరాతను ఒకసారి చూద్దాం. 0 వచ్చేస్తే తెలుగు వచ్చేస్తుంది. ఒక 0 వచ్చింది అనుకోండి, తెలుగు వచ్చేస్తుంది. హిందీ ఈ 0తో పాటు ఈ గీత, ఈ గీత, ఈ గీత, ఇగో ఈ గీత, ఈ 5 పాయింట్లు వస్తే హిందీ వచ్చేస్తుంది. ఇంగ్లీష్ ఈ 3 గీతల్లోనే ఇంగ్లీష్ ఉందని మనం ప్రపంచమంతా చెప్పినాం. ఎట్లా ఇంగో టిక 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 ఒక్కటి, డమ్ 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 ఒక్కటి, అతి నారాయణ సీతారాం, తప్పకుండా లెక్క పెడితే 31. ఇవి లెక్క పెడితే 31 ఉంటాయి. పిల్లలకు చూపెట్టడానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. ఇలా పిల్లలకు రాగానే ఏం లేదు, దీనికి ఏబిసిలు చేసుకుంటారంటే ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఇట్లా వాళ్ళకి అందరికి తొందరగా వచ్చేటువంటి ప్రక్రియ. ఏబిసిలు తొందరగా వచ్చేస్తే తెలుగు అందంగా రాయడం వచ్చింది అనుకోండి, హిందీ ఈజీగా వచ్చేస్తుంది. హిందీ వస్తే ఇంగ్లీష్ కూడా వచ్చేట్లేదు. ఈ అక్షరాలు అందంగా రాస్తే పిల్లలకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అక్షరాలు చేతిరాత హృదయ సందడానికి దర్పణం. చేతిరాత బాగుంటే మను కూడా బాగుంటుంది. చేతిరాత విద్యార్థికి తొందరగా వచ్చేసే ప్రక్రియ. డల్లు ఉన్న విద్యార్థి కూడా తొందరగా రాయగలుగుతాడు. దాని తర్వాత అద్భుతంగా వానికి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కలెక్టర్గా అయితే గ్రూప్స్ రాస్తే ఒక పారాగ్రాఫ్ ఇంగ్లీష్ తెలుగు రాసేది ఉంటుంది. రేపు జనరల్గా పిహెచ్డి చేస్తుంటే డాక్టరేట్ సంపాదించుకునేటువంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు కూడా వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి 40-50 పేజీలు రాసేది ఉంటుంది. ఈజీగా అందంగా రాస్తారు. 2024-25 సంవత్సరానికి కానీ తెలుగు రాష్ట్రాలలో ఉగాది పురస్కారాన్ని అవార్డుకు మీరు ఎంపికయ్యారు. ఎట్లా ఫీల్ అవుతారు సార్? చాలా సంతోషం అనిపిస్తుంది. 2 రాష్ట్రాల్లో జర్నలిస్టుల ఫామ్లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారు అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. 2 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ఇస్తున్నటువంటి జర్నలిస్టులు సాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పద్ధతిలో ఆ అవార్డు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ అవార్డు న్యాయ సమరభూమిలో ధర్మపక్షాన్ని నిలబడేటువంటి మహాశయులు సుప్రీంకోర్టు 48వ మాజీ ప్రధాన న్యాయమూర్తి వారి చేతుల మీదుగా ఇస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అంత గొప్ప వ్యక్తి ద్వారా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. సార్, ఈ అందమైన చేతిరాతను రాయడం మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్? నేను మాకు యాదగిరి సార్ అని చెప్పి నాకు 10th క్లాస్ చదివేటప్పుడు యాదగిరి సార్ అని చెప్పి టీచర్లు చెప్పేవారు. దాని తర్వాత ఆదిత్యోదయంలో పనిచేసినప్పుడు మధుసూదన్ సార్ కూడా వాడు బాగా నేర్పించేది. తర్వాత నా స్కూల్ పిల్లలకు 24 సంవత్సరాలు నేను శుభోదయ విద్యాలయం పడినట్టున్నా ఆ బడిలో 1200 మంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరి రాత ఒకటే రకంగా ఉండాలని ఒక తపన ఉండే. దానికోసం బాగా నేర్చుకొని 1200 మంది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు కూడా 1200 మంది రాత ఒకటే రకంగా చేసినాం. చాలా చక్కగా అందంగా రాసేవాళ్ళు. అట్లా ఇప్పుడు 2 రాష్ట్రాలలో 2650 పైన పాఠశాలలకు వెళ్ళి నేను పిల్లలకందరికి నేర్పినాం. లక్షల మంది విద్యార్థులకి రాత నేర్పినాం. చాలామంది రాస్తున్నారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా కూడా 90-95 మంది టీచర్లు ఇప్పుడు అక్కడక్కడ వర్క్ చేస్తున్నారు. అన్ని బీజాలు వేసినాం. ఆ బీజాలన్నీ కూడా ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చాలా చక్కగా అందంగా రాస్తున్నారు. రాష్ట్రమంతా కూడా అట్లాగే రాయాలని నా ఆలోచన. ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చినాయి సార్? మీరు ఏదైనా లక్ష్యంతో పనిచేస్తున్నారు? దాదాపు అవార్డ్స్ అన్నీ విపరీతమైన అవార్డ్స్ వచ్చినాయి. 94 నుంచి వర్క్ చేస్తున్నాము. చాలామంది సామాన్యులు అసామాన్యుడు అవార్డు ఇచ్చారు. మన బుర్ర వెంకటేశం గారు మెదక్ జిల్లాలో కలెక్టర్ ఉన్నప్పుడు సామాన్యులు అసామాన్యుడు అవార్డు ఇచ్చారు. అక్షరశిల్పి ఎస్పి ఇక్బాల్ గారు అక్షరశిల్పి అవార్డు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రావు గారు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి
కిషన్ రావు గారు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు వాళ్ళు పేపర్ కటింగ్స్ చూసి నాకు కీర్తి పురస్కారం ఇచ్చారు. చాలా పెద్ద పురస్కారం. ఆ కీర్తి పురస్కారం ఆయన చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఉభయ రెండు రాష్ట్రాల్లో ఈ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారు ఉగాది పురస్కారం ఇవ్వడం, అది ముస్లింకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చివరిగా మీ విద్యార్థులకు అంటే ఇప్పుడు రాబోయే విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు? విద్యార్థి ఏం లేదు, విద్యార్థి దేశమంతా కూడా విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుంది. ఓ ఈ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు గలిగించు మంగళ రేఖ వీవు కలుషమంటని మంచి మార్గమున నడచి భరతమాతను సంతోషపరుచుమోయి, భరతమాతను సంతోషపరుచుమోయి. చదువు రెండు రకాలు, ఒకటి బ్రతకడం నేర్పేది, రెండు బ్రతకంటే ఏంటిదో నేర్పేది. ఈ రెండు రకాల చదువులు విద్యార్థులు చదువుకోవాలి, టీచర్లు నేర్పాలి, పోషకులు నేర్పించుకోవాలి. చదువు అంటే కేవలం పుస్తకాలను విషయాల్ని మస్తకంలో ఎక్కించడం చదువు కాదు. చదువు అంటే దయ, చదువు అంటే సానుభూతి, చదువు అంటే భాతృత్వం, చదువు అంటే పెద్దలను గౌరవించడం, చదువు అంటే కళలు, చదువు అంటే దేశం పట్ల అభిమానం కలిగి ఉండడం. ఇదంతా చదువు. చదువు అంతా కూడా విద్యార్థులకి ఇలాంటి చదువు చెప్పాలి, పోషకులు ఇలాంటి చదువు నేర్పించుకోవాలి, విద్యార్థులు అట్లాంటి చదువు చదవాలి, చదివి దేశానికి కాపాడాలి. దానికి దైవభక్తి, పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, దేశభక్తి ఉండాలి విద్యార్థులకి అందరికీ. ఆ విద్యార్థులకి కాకచేష్ట, బకధ్యాన, శ్వాన నిద్ర, అల్పాహారి, గృహత్యాగి విద్యార్థికి 5 లక్షణాలు ఉండాలి. ఈ 5 లక్షణాలు 5 భక్తులు ఉంటే సమాజం ఆ విద్యార్థికి నమస్కారం చేస్తుంది. సార్, మీరు దాదాపు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధానంగా వాఖ్యాతగా మీరు వ్యవహరిస్తారు. దీనికి సంబంధించి ఏమన్నా అవార్డ్స్ అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా బెనిఫిట్స్? 94 నుంచి నేనంతా కూడా వ్యాఖ్యాతగా వెళ్తున్నాను. అప్పటి నుంచి ఏమి ఇవ్వలేకుండా నాకు అందరికి ఎవరు నాకు కూడా స్కూల్ ఉంటుండే, చాలా చోట్ల వెళ్ళినాను. 4 సీఎంలకు జన్మ, కేసీఆర్ గారికి, రోషయ్య గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళందరి సభలలో నేను వ్యాఖ్యానం చేసిన. మిగతా మినిస్టర్ల ప్రోగ్రాం చెప్పరానటువంటి వాసవి క్లబ్బు, లయన్స్ క్లబ్ వీళ్ళకి అందరికీ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇక నాకు స్కూల్ పోయిన తర్వాత వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ ఉన్నప్పుడు వారికి చెప్తే ఈ విషయం సార్ చాలా రోజుల నుంచి పుణ్యానికే చేస్తున్నాను నేను అంటే చెప్తే వారు కొన్ని పైసలు నాకు ఇచ్చారు. నువ్వు అని 2000 చొప్పున అట్లా వరుసకి కొన్ని కార్యక్రమాలకు చొప్పున అట్లా. దాని తర్వాత ఇప్పుడు 5000 రూపాయలకు ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను. అప్పుడు హ్యాండ్ రైటింగ్ మీద ఎక్కువ వెళ్తాను నేను. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాను. అవును, గవర్నమెంట్ స్కూల్కి నాకేం చదవాలని వేరు లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగం కాదు, నాకున్నది ఏం లేదు, ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ₹1 నా దగ్గర లేదు. ఉన్నదంటూ దాంట్లోనే కాలం గడపాలి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే 3,000, ₹3,500 ఇస్తారు. పొద్దునుంచి సాయంత్రం వరకు చెప్పొస్తాం. తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే, ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ₹5,000 ఇస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పేసి. నేను పుస్తకం రాసిన, ఆ పుస్తకం 150 సార్లు అచ్చివేయబడింది. అది ఆ పుస్తకానికి చాలా ఆదరణ వచ్చింది. లక్షల మంది విద్యార్థుల రాత మార్చింది ఆ పుస్తకం ద్వారా చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు. అట్లా ఈ మేడవరం రంగనాయకులు గారు ఈ సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఉండి ఈ పురస్కారం అప్పచెప్తున్నారు. వారు ఇది ఎట్లా అయింది అంటే, ఇక్కడ ఈ అవార్డు ఇప్పుడు ఉగాది పురస్కార అవార్డు మీరు అప్లై చేసి ఎట్లా దీని ప్రాసెస్ ఎట్లా? అప్లై చేయలేదు. సత్య అని యథార్థవాది పేపర్ ఎడిటర్ సత్య గారని నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు విషయం అంతా చెప్పి ఇట్లా అవార్డ్స్ ఇస్తున్నారు సార్ అని. అప్లై చేసుకోండి. నాకు అప్లై చేసుకోవడం, అవార్డు తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం. చాలామంది ఇప్పుడు అవార్డులు అంటే పైసలు తీసుకొని పైసలు ఇచ్చేసి అవార్డ్స్ తీసుకుంటున్నారు. అలా కదా, నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. ఒకసారి ఆయననే అప్లై చేశారు. ఆయన అప్లై చేయగానే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, సార్ మీరు ఎంపిక అయినారు విద్యా విభాగంలో, చాలా కృషి చేస్తున్నారు, అక్కడ పిల్లలు పేరెంట్స్తో పాటు వస్తున్నారు, ఆ రోజు కూడా మీరు ఈ విషయాన్ని చెప్పాలి మీరు అని చెప్పి రంగనాయకులు గారు అధ్యక్షులు దానికి వారు చెప్పడం జరిగింది. ఆ రోజు రమణ గారు వస్తున్నారు, మిగతా ఒక హీరో వస్తున్నారు, ఒక మినిస్టర్ వస్తున్నారు, మిగతా ప్రముఖులు వస్తున్నారు. వారి చేతుల మీదుగా అవార్డు ఇస్తున్నాం సార్, ఫ్యామిలీతో రండి, మేము కూడా పిల్లలతో వస్తున్నాం, ఆ పిల్లలకు ఆ రోజు మీరు హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పాలి పిల్లలకి అందరికీ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఆ అవార్డు సత్య గారి ద్వారా, రంగనాయకులు గారి ద్వారా రావడం నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సార్, ఇప్పుడు మీరు ఈ చేతిరాత మీద ఒక వీడియో చేసి అది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. 40 దేశాలలో కోట్ల సంఖ్యలో దానికి వ్యూవర్షిప్, అది నెట్టింట్లో వైరల్ అంటే మామూలు వైరల్ కాలేదు. దీని మీద మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నసీరుద్దీన్ గారని నాకు ఆత్మీయ మిత్రుడు. నేను దసరా పండుగ తర్వాత పిల్లలు చాలామంది తక్కువ వస్తే నేను పిల్లల్ని కూర్చొని వచ్చినాను. ఆయన ఫేస్బుక్ వచ్చింది, ఏదైనా 2 నిమిషాలు చెప్పండి అని చెప్పి నసీరుద్దీన్ గారు ఆయన వచ్చి చెప్తే వరకు నేను ఏం లేదు 2 నిమిషాల లోపల గీతలలో ఇంగ్లీష్ నేర్పొచ్చు పిల్లలకి అని చెప్పి టికెట్ వేసి చూపించే వరకు అది సాయంత్రం వరకు 50,000, తర్వాత 1,00,000, దాని తర్వాత అట్లా 10 కోట్ల మంది చూసారు. 40 దేశాలు వైరల్ అయిపోయి అది ఇండియాది టాప్ మోస్ట్ వీడియో అయింది. మొత్తం వీడియోలో సెకండ్, సోనాక్షి సెకండ్, అమితాబ్ బచ్చన్ థర్డ్, అట్లా చాలామంది ప్రముఖుల కంటే నా వీడియో ఇండియాలో నంబర్ 1 వీడియోగా గుర్తింపు పొందింది. చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు నడుస్తూనే ఉంది. చాలామంది నోట్లో, లక్షల మంది విద్యార్థుల నోట్లో ఆ టికెట్ ఉంది. ఆ దుబాయ్ షేక్ చూసి ఈ క్యాండిడేట్ మాకు కావాలి అని చెప్పి ఆలోచనతో దానికి ఆనందం మహేంద్ర ట్వీట్ చేసి ఈ క్యాండిడేట్ నేను కలవదలుచుకున్నా అని చెప్పి ఆయన నన్హీకలి పేరిట 130,000 మంది అమ్మాయిలకు చదువు చెప్తున్నాడు. ఆయన ఆ విద్యార్థులకు నాకు వైజాగ్ నేను
ప్లేన్లో ఎక్కలికుంటి ప్లేన్లో నన్ను తీసుకుపోయి వైజాగ్లో ఆ కార్యక్రమం చేపించి ఆ ఫీజీడీ అని అందరికి ఇచ్చేసాను. ఆయన ఓ ₹1,00,000 బహుమతి ఇచ్చాడు ఆయన నాకు. ఎవరు మన ఆనంద్ మహేంద్ర గారు. అది కూడా చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆ వీడియో అంతా హల్చల్ చేసింది. అది ఇప్పటివరకు ప్రతి పిల్లవాడి నోట్లో టికెట్గా నేను నడుస్తుంటే టికెట్గా సార్ వస్తుండని చెప్తుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మొత్తానికైతే చేతిరాత ద్వారా మనము ఏదో అనుకున్నది సాధించవచ్చు. ముఖ్యంగా దేశ భవిష్యత్తు అనేది విద్యార్థి తరగతి గదులు రూపుదిద్దుకుంటుందనే నానుడు ఏదైతే ఉందో అది 100% నిజము. అది విద్యార్థుల చేతుల్లో ఉన్నది. విద్యార్థులు ప్రధానంగా పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, దేశభక్తి ఉంటేనే ముందుకు పోతాడు. విద్య అనేది మామూలుగా అందరూ చదువుకోవాలి, చేతిరాత ప్రధానంగా ఉంటుందని చెప్పేసి ఎజాజ్ అహ్మద్ సార్ చెప్పడం జరుగుతుంది. వారికి ఉగాది పురస్కారానికి ఎంపికైన సందర్భంగా S6 న్యూస్ ఛానల్ తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు.